పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. ఆ పరమాత్మని కోరుకుంటాము. పరమార్థ చింత ఈ శాంకర వేదాంత సౌరభ మనము దేవునముగా ఆశీర్వాదం. ఇంకా మనము 4వ ప్రకరణము అధ్యారోపాపవాద ఈ బద్దుదన సారాంశం చూసుకుంటామంట. ఈ అధ్యారోపాపవాద అంటే దానికి నేను ఎగ్జాంపుల్స్ మస్తుగా ఇచ్చింటిని, దానిలో నేను చూసుకుంటే అయింది. మనం న్యూ కన్స్ట్రక్షన్ రూఫ్ వేసినప్పుడు కింద సెంటరింగ్ మెటీరియల్స్ వేస్తాము. 21 days పైంది రూఫ్, పర్మనెంట్ రూఫ్ అది యాక్చువల్లీ. అంటే సెంటరింగ్ మెటీరియల్స్ టెంపరీ, దానిపైన వేస్తాం కదా కాంక్రీట్, అది దానికి 21 days క్యూరింగ్ చేసి అది గట్టయిం ఇంకా కింద ఉండే సెంటరింగ్ మెటీరియల్స్ వి విల్ టేక్ ఇట్ అవుట్ ఆ తర. సో ఈ తర మనము దీన్ని అధ్యారోప అంటే అంత సంస్కృత సూపర్ ఇంపోజిషన్ లేకుండే దాన్ని సత్యమూట పెట్టుకుంటాము. సూర్యుడు పుట్టేది ముడిగేది సత్యము అనుకోనాము. ఈ శరీరంని నేను సత్యము అనుకోనాను, ఈ ప్రపంచం సత్యము అనుకోనాను, అవస్థలు సత్యముంట అనుకోనాను. నేను అనుకుంటే సత్యం కావాల కదా అది. అట్లా దాన్ని మనకి దానికింత హైయెస్ట్ పాయింట్ చూపించి ఆమెనిక దీన్ని తీసేసేది అట్లా. సో నెగేషన్, అధ్యారోపం అంటే సూపర్ ఇంపోజిషన్, నెగేషన్ అంటే దాన్ని తీసేసేది, అంతే, ఇంకేమీ కాదు. సో వీటిలోపున మనము కొన్ని తప్పు మనమే చేసుకునేసి ఉంటాం. ఇది ఎవరు చెప్పించే పనులే, శాస్త్రం మేము చెప్పించే పనులే, ఎవరికి ಯಾವ స్కూల్లోనూ చెప్పించాలే. ఈ తల్నింక పెట్టి కాలు వరకు ఇది నేను అంట అనుకోనాను. ఎవరైనా పటం చెప్పిస్తారా? మానికిడి అండి పోని. ప్రాణులకి ఎవరు చెప్పిస్తారు? దాని బాలం ముట్టండి చూస్తాము, గుర్ర అంటుంది. బాలంని ఇంకా తల వరకు నేను అనేది ఎవరైనా స్కూల్లో చెప్పిస్తారా? మనం చేసుకోండి తప్పిది. ఇది నిజమును కాదు అనేది మన అనుభవంలో చూపించింది. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్లో నీ నిజమైన స్వరూపము సాక్షి స్వరూపము, అది పుట్టలేదు, సచ్చలేదు, దానికి దుఃఖం లేదు అనేది చూపెడుతుంది. ఇది మనకు కావాల్సినది. సో ఇంత మనం తీసుకుంటే అధ్యారోపవాదం కావాల్సినంతాయా. మరి దీని ఎనకల్ చాప్టర్ లోపల మనకి సాక్షి స్వరూపుని గుర్తించాము. ఎవటిని ఇంకా సార్వత్రిక పూర్ణ అనుభవాన్ని. ఇంకా ఇప్పుడు నేను ఆ తత్వంలో సాధన చేసి నిలబడాలా. ఆ నిలబడేదానికి కొన్ని మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్నే అధ్యారోప అపవాద. అదేమి ఈ మెథడే ఉపయోగించాలనా అంట. వీటిలోపల 3 ప్రశ్నలు వస్తుంది. ఒకటి, అధ్యారోపం అంటే ఏమి అంటే సూపర్ ఇంపోజిషన్. అపవాదం అంటే ఏమి? తీసేసేది, నెగేషన్, నేతి ఏంట. ఇది 3వ పాయింట్ ఏమప్ప అంటే ఇదే వేదాంతంకి ముఖ్య ప్రక్రియ, మెథడ్, ఒక రీతి. యాలు కావాలా అంటే ಬೇರೆ ఇంక్యావ్ లేదు, దానికోసం దీన్నే ఉపయోగించాలా మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, సంగీతం నేర్చుకోవాల్సింటే మొదలు సంగీతం నేర్చుకోనికి ఎవరికి అయితా ఉండలే. పురంధరదాసులు వచ్చింది కదా, దానికి ప్రాపర్ ఛానల్ చూపించారు. ఏమది ప్రాపర్ ఛానల్లో? మనము ఈ అవస్థలంతా మనము చూసుకుంటావచ్చు. అంటే సంగీతం నేర్చుకోవాల్సింటే సరళే, జంటి, ಮತ್ತೆ కీర్తనలో ఇట్లా స్టెప్ బై స్టెప్ పోతారు. అప్పుడు ఎవరు కావాల్సిన నేర్చుకోవచ్చు. అదే రీతి మన నిజమైన తత్వంని మనం తెలుసుకోవాల్సింటే, ఆ తత్వంలో నిలబట్టాల్సింటే మనకి మెథడ్ కావాలా. నో అదర్ వే. చాలా ఆ స్వరూపం నేను అయినాను, బట్ రాంగ్గా నేను ఉంటా తెలుసుకున్నాను. ఉండేది తాడు, పగ్గుము, పాము అనుకుంటా నేను అనుకోన్నాను. అది తీసేయాల్సింటే అక్కడ చాలా స్వరూపము. అక్కడేం చేస్తారో మీకు టార్చ్ చేసి చూపిస్తే చాలు, అది తాడు ఉంటే కొత్త తక్షణము అది పాము కాదు ఉంటే అప్పుడే మనకు ఎక్స్పీరియన్స్ కొత్తైపోతుంది. ఎలా అంటే మనకి తాడు
పాము 2 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ చెప్పే మన ఇది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని నేనే అయ్యిన్నాను. దాన్ని తెలిపెట్టేది ఎట్లా? చాలా కష్టము. అది ఉండేది కష్టం అంట. సో ఇంతంత మనకు అర్థమాయ. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నన్ను నేను తెలుసుకునే దానికి ప్రక్రియ కావాలనా అంట. నిజంగా లేదు. చాలా శాస్త్రం చెప్తుంది తత్వమసి శ్వేతకేతు. నువ్వే అది అయిండవు. అవునప్ప నువ్వు దేవుడు అయిండవు. మరి చెప్పేం ఇంకా ఈ ప్రక్రియ ఏమిటి కావాలా అంటే ప్రశ్న వస్తుంది. అయితే నేను దేవుని స్వరూపము, నేను పుట్టేలే సచ్చేలంటే నా అనుభవం ఉందా ఇప్పుడు? లేదు. మరి ఏమనుకోన్నాను? ఈ శరీరము నేను అనుకోన్నాను. ఈ శరీరం ఇంకా ఆవుతుండే ఇది నేను, దీన్ని ఇంకా ఆవుతుండేది నాది, ప్రపంచం సత్యము. ఈ 84 లక్షల జీవరాశులు ఆధ్యాత్మిక ఆది భౌతిక అవస్థలో ఏమేమి కమ్మడిస్తుందో అవన్నీ సత్యము నేను భద్రంగా పెట్టుకునేసినాను కదా. ఇవి నిజంగా సత్యం కాదు. దీన్ని మరి ఎట్లా తీసేయాల? నాకు దీనికి ఇంత పెయిన్ ఉండే స్టాండ్ పాయింట్ చూపెట్టి నన్ను అక్కడి నిలిచిపెట్టి దీన్ని తీసేయాల. అది దానికోసము ఈ ప్రక్రియ మనమందరూ అట్లా తెలుసుకోలే కదా. మన నిజమైన స్వరూపం శాస్త్రం చెప్తుంది. చెప్పినప్పుడు కరెక్ట్ అంట అనిపిస్తుంది. సార్వత్రిక పూర్ణానుభవం ఇంకా చూపించినప్పుడు కరెక్ట్ అంటే అనిపిస్తుంది. అయినా మనం తత్వంలో నిల్చుకోవడమా? లేదు. చాలా నాకు ఇంకా కామక్రోధాలు ఉంది. తెల్లవారు లేచిన తక్షణం ప్రపంచం నాకు సత్యమే ఉంటుంది. ఈ శరీరం సత్యం ఉంటుంది. లోపల వచ్చే సుఖ దుఃఖాలు సత్యము. నాకు కొంచెమేమైనా అయితే విలవిలా అంట తొందలాడిస్తాను. ఇవన్నీ ఉండేదాన్ని. నేను ఇంకా ముక్తులు కాలే. ముక్తులు అయ్యేదానికోసము ఒక ప్రక్రియ కావాలా. దానికోసము అధ్యారోప అపవాద అనేది. మన నిజమైన స్వరూపం తెలుసుకొనేకి ఈ ప్రక్రియ వద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్లో ఈ శరీరం నేను తెలుసుకొనేకి ఏమైనా ఒక ప్రక్రియ కావాలన్నా ఎవరినైనా పై స్కూల్లో చెప్పిస్తారా? చెప్పిచ్చే పనులే. మరి దీనికే నెససరీ లేకున్నప్పుడు దీని అప్ప ఆ పరమాత్ముడు వాణ్ణి తెలుసుకొనేకి ఓ ప్రక్రియ కావాలన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న సరిగ్గానే ఉంది. అయితే నేను నా నిజమైన స్వరూపం ఆ పరమాత్ముడు ఉంటూ తెలుసుకోవాలనా? లేదు. దాన్ని ఇంకా ఈ ప్రక్రియ కావాలా అంట బాగా స్పష్టంగా చూపిస్తారు. అధ్యారోపం అంటే లేకుండే దాన్ని నేను సత్యమంత పెట్టుకోండే దాన్ని అపవాదము తీసేసేది. అపవాద దాన్ని తీసేసేదాన్ని అపవాదము అంటారు. అంతే. ఇప్పుడు మనం ఆ లోకంలో కూడాను ఇది ప్రత్యక్షంగా ఉంది. అధ్యారోప అపవాదము అని చెప్తారు. సూర్యుడు పుట్టేది, మునిగేది అది మనం ఇప్పటితోనే మాట్లాడుతుంది. అదొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రెండోది బిడ్లకి ఇది 1, 2, 3 నేర్పించేటప్పుడు ఆ స్లేట్లో గోళీలు ఉంటుంది. ఆ గోళీలని నూకేది ఒకటి ఏంటనేది. అయితే ఆమెనిక మనము చదవాల్సింటే రాయాల్సింటే ఇంక్ ఉపయోగిస్తాం, పెన్ ఉపయోగిస్తాం, పేపర్ ఉపయోగిస్తాము. మనం కావాల్సిండేది అక్కడ ఉండే విచారాలు తెలుసుకొనేకే వర్త్ ఆ పేపర్ కానీ పెన్ కానీ ఇంక్ కానీ ఇంపార్టెంట్ కాదు. ఇది అధ్యారోపము. ఆ తర మన జీవనంలో కూడాను ఎన్నోటి ఎగ్జాంపుల్ చూపించిండారు అంటే అవుతుంది. అవుట్కోసరము నోన్ టు అన్నౌన్ పోవల్ల. నోన్ అంటే అవది నాకు గుర్తుండేది పాము. అక్కడిని ఇంకా గుర్తు లేకుండా తాడుకుపోవల్ల. అదే రీతి నాకు గుర్తుండేది ఈ శరీరం నేను. ఇక్కడిని ఇంకా మన నిజమైన స్వరూపం ఆత్మస్వరూపం ఉంటే అక్కడికి పోవాల్సి పడుతుంది. సో వి షుడ్ గో ఫ్రమ్ నోన్ టు అన్నౌన్. దానికోసమే ఆ మంత్రం అర్థం ఇది ఉండేది. అసతోమ సద్గమయ. అసత్ అనిత్యం ఇంకా నిత్యానికి పోవాల. అసత్యం ఇంకా సత్యానికి పోవాల. తమసోమ జ్యోతిర్గమయ. తమస్ అంటే కత్తలే అంటే డార్క్నెస్ ఇంకా నేను వెలుగుకు పోవాల. మృత్యోమ అమృతంగమయ. ఇది మృత్యు
ఇది పుడితే సత్నే సాయాల. ఇక్కడ ఇంకా నేను అమృతము అది సెచ్చేది కాదు, అక్కడికి పోవాలా. దాన్ని ఇంకా నోన్ టు అన్నోన్కి పోయేదానికి ఈ ప్రక్రియ కావాల్సి పడుతుంది. ఇది ఒక ఉపాయము, ఒక మెథడ్ అంతే అంటారు. అక్కడికి అధ్యారోపము అంటే ఏమి అంటే, అధ్యారోప అపవాదభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అంట. అంటే ఈ ఆత్మని నిడిచి మిగిలినదంతా ఉపాధి, అది మిథ్య, నిజంగా ఉండేది కాదు, ఉన్నట్ల కనపడిస్తుంది అంట అర్థం. అయితే మొదలు అది నిజంగా ఉంటుంది, మనం ఆ తత్వం తెలుసుకొని దీన్ని తీసేయాల్సి పడుతుంది, నెగేషన్ అంట. శాస్త్రంలో కూడా కావాల్సినంత ఇట్లా అధ్యారోపాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్షేత్రజ్ఞ 13వ అధ్యాయంలో కృష్ణ భగవంతుడు ఏం చెప్తాడు అంటే, అందరి కండ్లు నేనే, అందరి శరీరాలు నేనే, అందరి చేతుల కాళ్ళు నేనే అంటాడు. అంటే ఎవరెవరు ఏమేం పనిచేస్తారో అది నేనే చేస్తూ ఉండేది అంటాడు. ఇక్కడ మనకి తల గిర్రని తిరిగే సురువైతుంది. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు అన్నిట్లోపున బంగారు ఉంది అంట చెప్తే బంగారు ఉండే ఉంటుంది అక్కడ. అదే రీతి అన్నిట్లో పరమాత్ముడు ఉండేదాన్ని ఇంకా కండ్లకి కండ్లు, కర్మేంద్రియాలకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకి జ్ఞానేంద్రియాలు, అంతఃకరణకు అంతఃకరణాలు, ప్రాణానికి ప్రాణము, ప్రతి ఒక్కటి కూడా వీణ ఒక అస్తిత్వం ఇంకా పనిచేస్తూ ఉంది ఇది. ఇప్పుడు సూర్యుడు పుట్టేది, ములిగేది, లేకుంటే వానలు వచ్చేది, పంటలు అయ్యేది ఎవరిని? ఇంకా పరమాత్మని. ఇంకా వాడే దానికి అన్నిటికూను ఆధారము. వాడు ఊరుకుంటే చాలు, వాడేమి చేసే పనిలే, వాడేమి చేసేలే. రాజు ఊరికే సింహాసనం పైన కూర్చొని ఉంటాడు, మంత్రులు, ప్రజలు, సేనాపతిలు పని చేస్తూ ఉంటారు అంతే. వాడు సాక్షి కూర్చొని ఉంటాడు అంతే. అట్లా మన పరమాత్మ ఆత్మస్వరూప ఊరికే ఉంటాడు. వాడి ప్రెజెన్స్ ఈజ్ సఫిషియంట్ టు వర్క్ పర్ఫెక్ట్లీ అంట. ఇది అవుట్ కోసము ఇట్లా శాస్త్రంలో కొన్ని ఇట్లా అధ్యారోపాలంతా చెప్తా ఉంటుంది. దానికే వాడిని సర్వజ్ఞ అనేది. మనమేమనుకుంటాము, ఇప్పుడు ఒకడు సైంటిస్ట్ ఉంటాడు, ఒకడు డాక్టర్ ఉంటాడు, ఒకడు ఇంజనీర్ ఉంటాడు, ఒకడు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఏమైనా వండుకొని, ఒకడు బడిగి కావచ్చు, అంటే కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకే గొత్తు. బట్ ఇవన్నీ వెలిగిస్తూ ఉండేది యావది ఎనుకలు తొట్టుండి, అవన్నిటికూ మనకి శక్తి చూపిస్తూ ఉండేది యావది ఆత్మడు. దాన్ని ఇంకా అన్ని పనులు వాడే చేసినట్లయితుంది. దాన్ని ఇంకా ఒక అర్థంలో వాడిని సర్వజ్ఞ అంట కూస్తాము. అన్ని జ్ఞానాలు వానికే ఉండేది. సో ఎప్పుడు మనకి ఇది అనుభవం వస్తుందో అప్పుడు ఎవరిపైన నా కడుపు మంట వచ్చేలే, జలసి వచ్చేలే. వాడు సైంటిస్ట్ కానీ ఆయా అంటే అప్పుడు ఆహా నేనే చేసిండేది అట్లా అనిపిస్తుంది. అహంకారం కాదు ఇది. అహంకారం అంటే మనకి సంకుచితమైన భావము. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మభావము. అప్పుడు వాళ్ళ పైన కడుపు మంట వస్తుందా? వచ్చేదా? ఆ జాన్సన్ను సోల్పోతాడు. ఎవరు? మేకింగ్ స్టేట్లో ఉండే జాన్సన్ సోల్పోతాడు. కనసులో ఇంకొకడు వీణు పొద్దులు వచ్చింటాడు కదా, వాడు గలిస్తాడు. అప్పుడు వీణ ఎక్స్పీరియన్స్ ఏమే, నేను చూడలే ఎలా మేకింగ్ స్టేట్లో ఉండే జాన్సన్ నేను అయ్యిండొచ్చు, కనసులోనూ నేను జాన్సన్ని అయ్యిండొచ్చు. అయితే ఎదురుగా ఉండేవాడు ఎవరు? నేనే. ఇప్పుడు వాడు గెలిస్తేమి, నేను సోల్తేమి, రెండు ఒకటే. సోల్నోడు నేనే, గెలుతునోడు నేనే. మరి లాభము నష్టము నాకే, మరి దుఃఖం నాకెలా? అట్లా తీసుకోవాలా మనం. అప్పుడు ఎవరిపైన కడుపు మంట వస్తుంది? ఎవరైనా బాగా పాడంటే నేనే పాడండేది, ఆ ఒక భావం కావాలి. అహంకారం కాదు ఇది, ఈగో కాదు. అట్లా అప్పుడు ప్రపంచంలో ఎవరిపైన మీకు జలసి ఉంటుంది? నాట్ అట్ ఆల్
అట్లొస్తుంది చూడండి ఇది అనుభవం అంటే. ఇంకా అపవాదము. సో సూర్యుడు పుడతాడో ముಳುగుతాడో ఇది అధ్యారోపం. అపవాదము మనకు నిజంగా గుర్తుంది, సూర్యుడు పుట్టేలే ములిగేలే, దీన్ని తీసేసేది నెగేషన్. అప ప్లస్ వద అంటే తీసేసేది అంట చెప్తారు. అంటే మొదలు మనం తప్పుగా తెలుసుకోండేదాన్ని సరి అయిన నాలెడ్జ్ వచ్చి ఇంకా తప్పు నాలెడ్జ్ని మనమే తీసేస్తాము. నాకు ఈ పాము ఉంట నాలెడ్జ్ వచ్చిండే, నాకు ఈ తాడు ఉంట సరి అయిన నాలెడ్జ్ గుర్తయినప్పుడు పాము కాదు అంట నేనే తీసేస్తాను. అలాగే అన్నిట్లోనూ మనం చేసుకోవాలా. ఈ అవస్థలో ఉండే ఈ అర్ధ డజన్లు ಮತ್ತೆ అన్నీ అయిపోయాయి, ఇంక అన్నీ వచ్చేసాయి. అవస్థలో ఉండే అర్ధ డజన్ అంటే ప్రపంచం పూర్తి ఇంతే, ఇంకేమీ లేదు. సో ఇవి నిజంగా లేదు. మరి ఇవి నేను కాదు. ఇవి ఉంది లేదు ఉంట తెలుసుకునే నేను ఎప్పుడు లేకున్నట్లు అయ్యలేదు అంట. ఈ అనుభవం పట్టుకోవాలి మనం. ఈ రాంగ్ నాలెడ్జ్ అనేది మొదలు సహజంగా ఉంటుంది ప్రపంచంలో కూడాను. పాము అంట తప్పు ఏమి చేసేయాలి అక్కడ నసుగత్తలే అంటే కొంచెం డార్క్నెస్ కొంచెం వెలుగు మధ్య సంధికాలం అంటాం కదా, అప్పుడే మనకు కన్ఫ్యూజ్ అయ్యేది. అదే 12 గంటల్లో నేను కన్ఫ్యూజ్ చేసుకోనేలే. అదే మిడ్ నైట్ లోపున అంటే పూర్తి డార్క్నెస్లో నాకు ఈ తాడే కమ్మడికి ఉన్నప్పుడు కొంచెను నేను పామంట నేను ఎట్లా కన్ఫ్యూజ్ చేసుకుంటాను, ఛాన్సెస్సే లేదు. అది కారణమేమి, అక్కడ సంధికాలము, అక్కడ కొంచెం వెలుగుంది, కొంచెం డార్క్నెస్ ఉంది. అప్పుడు నాకు కన్ఫ్యూజన్ అవుతుంది అవుట్ కోసం ఆధార అంతే గుర్తు పేరేదేమీ కాదు అంట చెప్తారు. అది దానికోసము ఈ రాంగ్ నాలెడ్జ్ అనేది మొదలు సహజంగా ఉంటుంది. అయితే మనకి ఈ సద్గురులు శాస్త్రము ఈ సాధనలో అంతా చేసి ఆ తత్వంలో మనం నిలబడితే మనకే గుర్తవుతుంది కరెక్ట్ ఇది కాదు, తప్పు చేసుకోనా నేను అంట. అప్పుడు మనం నగేషన్ తీసేస్తాము అంట. ఆ తత్వంలో నిలిస్తే ఆటోమేటిక్గా ఇది క్యాన్సల్ అయిపోతుంది. తాడుంట నాకు అనుభవం వస్తే పాముని జ్ఞానము తప్పు అనేది నాకు అప్పుడు గుర్తవుతుంది. మరి ఈ అధ్యారోపాపవాద ప్రక్రియలో విశేషమేమి, స్పెషాలిటీ ఏమి అంటే ఇది వస్తు స్థితి ఎట్లుంటుందో అట్లా చూపెడుతుంది వర్తో. ಮತ್ತೆ వస్తువులు ఏమేమి బదలావణ చేసేదే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఈ పాము అనుకుంటున్నాయి, తాడు ఉంట గుర్తాయ, అప్పుడు పాముని చంపలనా లేకుంటే తాడుని తెచ్చిపెట్టాలనా, అక్కడ ఏమైనా చేయాలన్నా వస్తువు లోపల నథింగ్. మరి ఎక్కడ చేంజ్ చేయండి, అక్కడ కాదు, ఆబ్జెక్ట్స్లో కాదు, ఇక్కడ సబ్జెక్ట్లో నా తల్లో చేంజ్ కావాలా. రాంగ్ నాలెడ్జ్ పై రైట్ నాలెడ్జ్ తేవాలి అంతే. గుర్తు ఆ తాడుని తెచ్చిపెట్టే పనిలే, పాముని చంపే పని లేదు. అలాగేనే నా నిజమైన స్వరూపము ఆత్మస్వరూపము నాకు అనుభవం వచ్చినప్పుడు ఈ శరీరంని చంపే పని లేదు, ఇది లేకుండా చేసే పని లేదు. నాకు గుర్తు కావాలా అంతే. సూర్యుడు పుట్టేలే ముడిగేలేదు అంట అంతే. వర్తు మనం వ్యవహారంకి ఉపయోగించుకోండి, పారమార్థిక దట్లు లేదు అనేది మనం గుర్తయింది కదా, దట్స్ మోర్ దాన్ సఫిషియంట్. ఇది ఇంపార్టెంట్. మనము ఆ పరమాత్మనే అవస్థలు తప్పుగా తెలుసుకున్నాము. అవస్థలో ఉండే అర్థం డజన్ అంతా మనం తప్పుగా తెలుసుకున్నాము. దాంట్లో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక 84 లక్షల జీవరాశిలు ಬೇರೆ అనుకొని అవ యాక్షన్స్ అవ క్రియేస్ ఒక్కొట్టుకు చాలా డిఫరెన్స్ ఉంది అనేది ఇట్లా మనం చేసుకుంటాము. ఇట్లా ఆభరణాలు ಬೇರೆ అట్లే మడికే కుడికే షావా తట్టే మనలో చేసిండేవి ఇవన్నీ ಬೇರೆ. అయితే మన్ అంటే అది ఒకటే ఉండేది మట్టి. అదే రీతి బంగారం అంటే ఒకటే, అదే రీతి ప్రపంచం అంటే ఒకటే పరమాత్ముడు అనేది మనకి అనుభవం కావాలా. దాన్ని ఇంకా మొదలు ఉండేది నాశం కావాలా. ఆమెను ఇంకా బ్రహ్మణ్ణి కొత్తగా తెచ్చిపెట్టేది కానీ ఇవన్నీ ఏమీ లేదు.
దాన్ని ఇంకా జ్ఞానము యావత్ వస్తువుని నిర్మించి నిర్మ 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 అంటే నిర్మించలేదు, ಮತ್ತೆ ಯಾವುದನ್ನು నాశనం చేసేలేదు. మరి ఆ వస్తువు ఎట్లుంటుందో అది అలాగే తీర్పడుతుంది అంతే. జ్ఞానం అంతా చెప్పేది. సో జ్ఞానము రాంగ్ నాలెడ్జ్ని తీసేస్తుంది వర్త్ మిగిలి ఏం పని చేసేలే అది. సో మనకి మరి నేను ఇది అనుభవంలో తెలుసుకునేది కరెక్టా, శాస్త్రం ఏమైనా చెప్తుందా అంటే కరెక్ట్, అన్నీ చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? బ్రహ్మై వేదం విశ్వం. ఈ విశ్వం అనేది బ్రహ్మడే. ఆత్మై వేదం సర్వం. ఈ సర్వం అంటే ఈ ప్రపంచం అంటాం కదా, అది ఆత్మడే. ఆత్ముడు అంటే నా నిజమైన స్వరూపమే, నేనే అంటే ఇది కాదు. వాసుదేవ సర్వం, అంత వాసుదేవుడే. నేహం నానాస్తి కించిన. ఇవన్నీ మాటలు ఇవే ఒకే అర్థమే చెప్తా ఉంది అంటారు. దాన్ని ఇంకా ఆ బ్రహ్మతత్వమనే మనము జగత్తు తప్పక తెలుసుకోవడం. సరిగ్గా చూస్తే బ్రహ్మడే ఈ రూపంలో ఉండేది, బంగారే ఆభరణం రూపంలో ఉండేది అంట కుదైతుంది. సో మన శాస్త్రం ఇది అవస్థాత్రయ విచారం ఇంకా మనము తెలిపెట్టుకోవడం, మనకి బాగా దాన్ని గుర్తించినాము. అవస్థాత్రయ నేను చెప్పాను కదా, జ్ఞాపకం పెట్టుకోండి. అవస్థాత్రయ సార్వత్రిక పూర్ణానుభవ కరెక్ట్. నెక్స్ట్ యుక్తి తర్క అనుభవ గమ్యమైన తర్కముని ఇంకా చూసుకోవడము. ఈ శరీరము జనక మహారాజ్ శరీరము కనసుకు వచ్చేలే, కనసులో ఉండే భిక్షకుడు ఇక్కడికి వచ్చేలే, ఇవి రెండు నిద్రకు వచ్చేలే అనింది ఎవరు గొత్తాయా? వాడు నా నిజమైన స్వరూపం, ఇవి యావది కాదు నేను. చూడండి ఎంత బాగా చూపిస్తుంది అది. ఇది యుక్తి. మూడోది శాస్త్రము దీన్నే చెప్తా ఉందా? కరెక్ట్, దీన్నే చెప్తా ఉంది. తత్వమసి శ్వేతకేతో, నువ్వే దేవుడైండావు అంతా చెప్తా ఉంది. కొనాకి బ్రహ్మజ్ఞానీయులు ముక్తులు అయినోళ్ళు వాళ్ళ అనుభవం చూసుకోండి, అన్నిటికూ పొందుతుంది. ఇప్పుడు మీరు సాధన చేసి తత్వంలో నిల్చుకోండా, మీ అనుభవం చూసుకోండి, కంపేర్ చేసుకోండి. సో ఈ 5 ఒకే తర ఉంది. సార్వత్రిక పూర్ణానుభవ, అనుభవ గమ్యమైన యుక్తి తర్కము, శాస్త్రము, ముక్తులు అయినోళ్ళు, నేను సాధన చేసి ముక్తులైతే నా అనుభవము, అన్నీ ఒకే తరం ఉంది. ఎవరైనా చూసుకోండి, 100 జనాలు ముక్తులు కానీ 100 జనాలకు ఒకే ఎక్స్పీరియన్స్. మనకు ముక్తులైన వాడు చిక్కలే 100 జనాలు. పోని 100 జనాలు నిద్రపోతారు, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ మనమంతా చెక్ చేసుకోవడము. సో దాంట్లో మనకేం గుర్తవుతుంది? కరెక్ట్, అందరు ఒకరికి అయిండే ఎక్స్పీరియన్స్ అందరికీ అయి ఉంటుంది. సో ఇంకేం కావాలా దీనికి? మీకు దీన్ని సార్వత్రిక పూర్ణానుభవము అంటారు. మనం ఆ తత్వంలో నిలుచుకునే ఒక ప్రక్రియ కావాలా, ఒక మెథడ్ కావాలా, ఒక మెథడ్, ఒక రీతి కావాలా. ఆ రీతిని అధ్యారోప అపవాదము అంటారు. కొన్ని మనం తప్పు చేసుకుంటాము, కొన్ని శాస్త్రం తెచ్చిపెడుతుంది ఆ తప్పుల్ని. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనం చేసుకునే తప్పుని తీసేని ఒప్పుకుంటాను, శాస్త్రం ఇవాళ తప్పు తెచ్చిపెట్టేది. ఇప్పుడు చూడండి, అందరి చేతులు నేనే అంటాడు కృష్ణ భగవంతుడు, అందరి కండ్లు నేనే, అందరి కర్మేంద్రియాలు నేనే, అందరి శరీరాలు నేను ఉంటా అంటాడు. అంటే ఇప్పుడు ఇది శాస్త్రం అధ్యారోపణ చేసేది. దీన్ని అవుట్కి మనం ప్రశ్న అడిగేది ఏమేంటే, శాస్త్రంని కాదప్ప, బాగుండే ఊరికే ముందుగా పోయిందే ముందులోపున ఆ కెసురు ఉంటాం మేము, మీరేమంటారో కొట్లే తెలుగులో ఏమంటాము, మట్టి నీళ్ళ లోపున స్నానం చేసి వచ్చి తిరిగి కడుక్కొనేది ఇవాళ ఈ రామాయణము. మేము చేసుకోండి తప్పు తీసేయండి ఒప్పుకుంటాము. శాస్త్రము మా గొద్దులేకుండే దాన్ని తెప్పి తిరిగి దాన్ని తీసేసేది, అది అట్లదే అంటే ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఇవన్నీ మనం వింటే అవుట్ కోసము మనం ఇంకా హయ్యర్ స్టెప్ తీసుకొని పోయేదానికి ఇది నెససరీ. దీన్ని చెప్పి దీన్ని కొట్టి అక్కడ నిలిచిపెట్టి దీన్ని తీసేస్తారు ఇలాగా. సో నిజంగా ఆత్మనికి అన్ని చేతులు ఉందా, కాళ్ళు ఉందా, శరీరాలు ఉందా?
బ్రహ్మ సత్య జగత్తు మిథ్య, బ్రహ్మడు ఒకటే సత్యము, మిగిలినది ఏమీ లేదు. లేకుంటే దానికి చేతులు కళ్ళు ఉంది అని చెప్తే ఏమిది? ఇది అధ్యారోపము. ఇంత మనకు తెలుసుకుంటే ముందరికి మీకు బాగా అర్థమైంది. మీకు ఇంకా మాండూక్య ఉపనిషత్తులు ఇవన్నీ కాలే. అక్కడ అయితే శాస్త్రము ఇట్లా మస్తుగా తెచ్చిపెడుతుంది. కొన్ని చాలా మస్తుగా కాదు, 2, 3. ఇప్పుడు ఇంకా కొనాకి మనకి పాయ అంటే మీకు అర్థమయ్యే స్టేజ్లో నేను చెప్పాలా అంటే, ఇప్పుడు అదనే ఆత్మని బ్రహ్మ అంటండ్రి, కొనకి సాక్షి అంటండ్రి, దాన్ని ఆనందము అంటండ్రి. ఇదేమిది పరిపేరు అనుభవంలో చూపటండి. నేను నిద్రలో ఉంటాను. నిద్రలో ఉన్నప్పుడు నేను బ్రహ్మడు అనుభవం ఉందా? నేను ఆత్మస్వరూపుడు, నేను పుట్టేలే సచ్చేలే అనుభవం ఉందా? అక్కడ లేదు. నేను ఆనంద స్వరూపము అనుభవం ఉందా? లేదు. మరి ఇది శాస్త్రం తెచ్చిపెట్టేది మనకు అక్కడ నిల్చుకునే దానికోసం. నిలిచింది ఇంకా అరే బ్రహ్మం లోపల బ్రహ్మడు కాదు, ఆత్మ కాదు, ఆనందం కాదు, ఇరువు కాదు, అరివు కాదు, ఆనందం కాదు, ఓంకారం కాదు, ఆత్ముడు కాదు, ఏమేమీ లేదు. అక్కడ మాటలే లేదు. మాట్లాడతామే ఎంగిలి. ఊరుకో ఉంటే మిసుక్తే జీవాత్ముడు అంటే ఇక్కడ ఇక్కడ ప్రపంచానికి వచ్చేస్తాము. ఊరుకో ఉంటే బ్రహ్ముడు అంటానిందే శాస్త్రం చెప్తుంది కదా. ఈ అర్థం అదే తత్వమసి, నువ్వే దేవుడైండవు, ఇవన్నీ చెప్తుంది కదా. ఇవి అక్కడికి మనకి పరమాత్ముడు గొట్లాకున్నప్పుడు మనకి ఈ జీవుడు, ఈ శరీరమే సత్యమో, ఈ జగత్తు సత్యమో, కొనకి దీన్ని రూల్ చేసేవాడు ఈశ్వరుడు సత్యమో, దేవతలు సత్యమో, ఆమెకు పంచభూతాలు సత్యము, ఇట్లన్నీ మనం చేసుకొని ఇస్తాము. ఇవి యావది సత్యం కాదు అంట చూపించింది. అప్పటికోసరము ఇక్కడికి ఈ జీవము, జగత్తు, ఆమెను ఇంకా ఈశ్వర, ఇవన్నీ కూడా అధ్యారోపణ ఇంకా చెప్పేది. ఇక్కడ ఈశ్వర అంటే ఏమిటి చెప్తారు అంటే కొంచెం మనకి అర్థం కావాల. ఇప్పుడు నిజంగా ప్రపంచంలో సృష్టి స్థితి లయము అయ్యిందా? నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను, ఉత్తరం ఇయ్యాల. అయ్యిందా? అది అవ్వలేదు అనేదే కరెక్ట్ ఆన్సర్ సార్, కానీ అది ఎందుకు అనేది మర్చిపోయాను. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. బట్ మనకి మీ స్టేజ్లో మీరు ఇంత చెప్తారు కదా, నాకు అంతే సంతోషము. మీకు నేను ఇంకా ఏం చెప్పినాను, మీకేమి పాపం నేను ఇంకా తెలిపెట్టే లేదు, అయినా మీరు ఆన్సర్ చరిత్రకి చెప్తారు. చూడండి, ప్రపంచం సృష్టి అయ్యింది. ఇక్కడ నిద్రలో మీకు ఈ ప్రశ్న దాని నాకు చూస్తామంట. ఎవరికైనా వస్తుందా? ప్రపంచం ఉంది, ప్రపంచం సృష్టి అయింది, సృష్టి ఉండాడు, బ్రహ్ముడు సృష్టి చేస్తాడు, ఆ నారాయణుడు దాన్ని మెయింటైన్ చేస్తాడు, వీడు శివుడు దాన్ని ప్రళయం చేస్తాడు. సృష్టి స్థితి లయ ఉందా? ప్రపంచం పుట్టిందా? చెప్పండి. లేనే లేదు. మరి ఈ సృష్టి క్రమం యాలు చెప్పారు అంటే తత్వంలో నిలిపడాకే. అక్కడ బ్రహ్ముడు లేదు, సృష్టి కాలేదు. ఇవన్నీ మనము నేను అడుగుతాను గురువుల్ని, స్వామి నేను ఎట్లు పుట్టుతుంది అంట. అప్పుడు దానికి చెప్పాల, మీ నాయన తెల్లి తండ్రిని ఇంకా పుడుతుంది, వాళ్ళు ఎట్లు పుట్టరే వాళ్ళ తెల్లి తండ్రిని, ఇంకా వాళ్ళు ఎట్లు పుట్టరే వాళ్ళకి ఇంకోటి ఎవడో ఉండాల కదా తెల్లి తండ్రులు. వాడు బ్రహ్ముడు పుట్టిస్తాడు అంట. పునః చేస్తే ఎక్కడికి పోతాము? స్వర్గ నరకాలకు పోతాము. ఇవన్నీ చెప్పాల్సి పడుతుంది. పాము, ఏం పాము అది? నాగరపాము లేకుంటే నీళ్ళు పామా? దానికి పండ్లు ఉందా? పండ్లు పీకేసిండారా? దానికి విషము ఉందా? ఇవన్నీ తాడు కొత్తాయా? మరి యావది పాము? అలాగా వస్తుంది ఇది. దాన్ని ఇంకా సృష్టి స్థితి లయ. అవిటికోసరము వీళ్ళంతా పోర్ట్ఫోలియోలు, దేవతలు, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ ఆకారాలు. మన మాదిరినే మనకి శరీరం ఉంది, దాని అవతారం ఉంటారు, మంది శరీరం ఉంటాం. ఇంతే వ్యత్యాసం. వాళ్ళకు ఒక తర శరీరం ఉంటుంది, అది ఇంకో ఇంత బాగుండొచ్చు.
అది 10,000 ఏళ్ళు బాళొచ్చు అయినా ఒక దినం అది చచ్చేదే. అట్లా అయితే వాళ్ళ లోపల ఉండేది, నా లోపల ఉండేది, మీ లోపల ఉండేది అంతా ఒకే ఆత్మ. ఆత్మకు సావు లేదు. ఇది మనం కనుక్కుంటే మీరు శరీరంలో ఉండండి, పరమాత్మ స్వరూపంలో ఉండండి. అంటే వీళ్ళు ఎవరు? ఈ అవతారాల్లో ఉండండి మీరు. సూర్యుని రూపంలో ఉండండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఉండండి. అంతా ఒకటే. ఇవన్నీను అధ్యారోపాలను ఇంకా చెప్పేది. మరి ఈ సృష్టి క్రమం చెప్పుకోండి మీ ఇంకా మరి ఏమిటి చెప్పి శాస్త్రంలో అంట. సృష్టి క్రమం చెప్పింది పరమాత్ముడు ఒకడే ఉండే. చూడండి ఇక్కడ ఎట్లుంటుంది అంటే అంతా ఐవాషం. బ్రహ్ముడు ఒకడే ఉండంట. బ్రహ్ముడు ఉంటే పరమాత్ముడు దాని నిజమైన స్వరూపం. వాడు ఒకడే ఉండిందాక మనకు బేజారాయనంట. ఒకడు ఉంటే మనకు బేజారు ఎట్లది? ఇవన్నీ ఐవాష్ మనకి కళ్ళు తుడిచేదానికోసం. నేను అడుగుతాను, నేను ఎట్లు పుట్టుతుంది అంటే దానికి మనకు ఒక ఐవాష్ చెప్తుంది. మన బిడ్డలకి అట్లా చెప్పేదా అట్లా మనకు కూడా ఈ శాస్త్రం మనకు అట్లా చెప్తుంది. మొదలు వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఇంకా పై తీసుకొని పోయి దీని ఆమెను తీసేస్తాము అంట. దానికోసము ఇవన్నీ చెప్తుంది. ఈ సూర్యుడు, ప్రపంచము అన్ని అనిత్యమే. యావది సత్యం లేదు. సూర్యుడు సత్యం కాదు. ఆధ్యాత్మిక అవస్థలే సత్యంలే. అవస్థే లోపు నుండే 6 సత్యంలే. అవుట్లోపున అన్నీ వచ్చేస్తారు. బ్రహ్మలోకము 14 లోకాలు వీటిలోనే వేకింగ్ స్టేట్లోనే ఉండేది. అందరూ వీటిలోపున వచ్చేస్తారు. సో వీళ్ళందరూ నిజం కాదు. ఆభరణాలు ఉన్నట్లా మరి నిజమేమి? బంగారే అనేది. మనకు బంగారు చూపెట్టేదానికి ఈ సృష్టి స్థితిని చెప్తుంది. ఉపనిషత్తులో ఒక్కొక్క సృష్టి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సృష్టి లోపల ఏం చెప్తారు గొత్త? ఆ బ్రహ్ముడు ఒకడే ఉండే మనకు బేజారాయ. వాడు ఆకాశం సృష్టి చేసే. ఆకాశం వచ్చిందే వాయుని, వాయువు అగ్నిని, అగ్ని జలంని, జల పృథ్వీని ఇంకా ఔషధాలు అంటే చెట్లు గిట్లు, అక్కడిని ఇంకా ప్రాణులు ఇంకా మనుషులు ఇట్లు చెప్తారు. ఇంకొక దాంట్లో ఏం చెప్తారు? ఒకేసారి బ్రహ్ముడు వాయుదేవుణ్ణి సృష్టి చేసి ఆకాశం అంతా తీసేస్తారు. అక్కడ ఉండేదేలే. వాయుదేవుడు అగ్నిదేవుడు భూమి దేవుణ్ణి ఇట్లు చెప్తారు వాళ్ళు. ఇట్లు చెప్తారు. ఇంకొందరు దాంట్లో అగ్నిదేవుని సృష్టి చేసే అగ్నిదేవుడు జలదేవతని పృథ్వీ దేవత ఇట్లు చెప్తారు. ఒక్కొక్కటి చెప్తారు. ఈ శాస్త్రంకి ముచ్చ అంట ప్రశ్న వస్తుంది. ముచ్చి కాదు, దానికి మీనింగ్ లేదు. మీరు ఏమైనా స్టెంటిడి అండి అన్ని పొందుతుంది. మీరు ఇంకొకటి ఏమైనా చెప్పండి పొందుతుంది. ఎలా? ఇక్కడ పాము లేకుండేది మీరు ఇంకేం చెప్తారు? దాని పాము ఉంటారా? నీళ్ళు బిరుకు ఉంటారా? నేల బిరికిడ్చింది ఏం చెప్తారా? నేల సీలింది అంటే ఏమంటారు? అర్త్ క్వేక్ అంటారా? లేకుంటే పూ మాలే అంటారా? ఏమన్నా అనుకోండి. మీకేం కమ్మడిస్తుందో ఏం అనిపిస్తుందో అది మనసులో జయ్యనండి అంట చెప్తారు. అవుట్కోసరమే శాస్త్రం లోపల ఈ సృష్టి స్థితి లయానికి ఫలం ఏమీ చెప్పలే. మరి ఏమి మనము నా తత్వంలో నిలిచిపెట్టేదే ఫలము. అవుట్కోసరము ఇది ఐవాష్. దీన్ని అధ్యారోప అపవాద అంట చెప్తారు. ఇట్లా సో ఈ అధ్యారోప అపవాద ప్రక్రియ అన్నిట్లోపునను చేరుకుంటుంది. అది లేకుండా ఇదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా బట్ట ఉంది, కర్చీఫ్. దీంట్లోపున దారం ఉంది. దారం వెనుకలతో పత్తు ఉంది. ఈ కర్చీఫ్ అన్న ఒకటే, పత్తే పూర్తి ఆక్యుపై అయింది అన్న ఒకటే. అలాగే ఈ పరమాత్మనే ప్రపంచంనంతా పూర్తి ఆక్యుపై చేసుకున్నాడు అన్నది కరెక్ట్ అంట చెప్తారు. ఇంత తెలుసుకుంటే మనం చాలు. అవుట్కోసరము కొనాకి ఈశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుని విచారం జగత్తాయ జీవాయ. ఇంకా ఈశ్వరుడు అంటే ఏమి అంటే ఈ ఈశ్వరుడు అనేది అంతే. అన్ని పోలియలు ఎట్లా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర అంటనేది మనం చెప్తాం కదా. అట్లా ఈ ఈశ్వరుడు ఉంటే ఎవరు అంటే మనము ఈశ్వర్ అంటే మనం చెప్తాం కదా. సృష్టి స్థితి లయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ వాళ్ళకి ఆకారాలు ఉంది. వాళ్ళకు మనమాదినే పెండ్లాము, బిడ్లు, సంసారాలు ఉంటారు, బిడ్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ తర్వాత అదే రీతి ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడిని
ఈశ్వర అంట పెట్టుకోండి, వానికి ఒక ఆకారం ఉంది నేను పెట్టుకోండి. అయితే ఈ సృష్టి చేసిండే ఈశ్వరుడు కాదు, సరే సృష్టి చేసేదేలే, వాడు ప్రళయాంతకుడు, వాడు ప్రళయం చేసేది ఈశ్వరుడు. బ్రహ్మ సృష్టి, విష్ణు మెయింటెనెన్స్. అది ఇప్పుడు మనకి ఈ సృష్టి క్రమాల్ని మన అవస్థాత్రయం లోపం చూసుకోవాలా. ఎలా చూసుకునేది? ఏమైనా ఉత్తరం గుర్తా మీకే? సృష్టి స్థితి లయ. నేను నా చెప్పండి. వేకింగ్ స్టేట్ లో చూసుకోవాలి. వేకింగ్ స్టేట్ నుంచి డ్రీమ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందా లేదా అని అలా తర్కం చేసుకోవాలి సార్. కాదు, ప్రపంచం సృష్టి అయింది, ఆమెనికి అట్లే మెయింటైన్ అవుతుంది స్థితి, ఆమెను ఇంకా ప్రళయం అవుతుంది. దీన్ని నేను ఎట్లా అనుభవంలో చూసుకోవాలా? నా అనుభవంలో చూడాలా? అన్నీ కూడా అవస్థాత్రయాలోపన కంపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేనే బ్రహ్మడయం, ఇంకా నేనే సృష్టి చేసి నేనే దాన్ని మెయింటైన్ చేసి నేనే దాన్ని లైన్ చేసుకోవాలా? ఎలాగా? నా అనుభవంలో ఉందా? ఉంది. నాకు అర్థమైన సరే, ఈ ప్రపంచాన్ని మనమే సృష్టిస్తున్నాము. అంటే నిద్ర స్థితికి వెళ్తే ఒక లోకాన్ని మనమే సృష్టిస్తున్నాము. మళ్ళీ స్థితి లోపల మీరు సృష్టి చేసేలే లయము, అక్కడ ప్రళయము. కనస్ లోపల మీరు మెయింటెనెన్స్. వేకింగ్ స్టేట్ వచ్చిందే సృష్టి ఆయా. తెల్లవారు లేచిన తక్షణం ప్రపంచం సృష్టి చేస్తుంది. డ్రీమ్ స్టేట్కి పోతే ఇదే కంటిన్యూషన్, అంటే వేరే సెట్ ఉండుకొని బట్ ఇది మెయింటైన్ అవుతా ఉంది అక్కడ డ్రీమ్ లోపల. వేరేదే అయితే మెయింటైన్ అవుతా ఉంది అక్కడ. ఇంకొక తర పోయి సెకండ్ షో ఒట్లో మెయింటైన్ అవుతా ఉంది. మనకు వ్యాపారం అవుతుంది, ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ మనకు దుడ్డు వచ్చే వస్తుంది. సో అట్లా మెయింటైన్ అవుతా ఉంది. నిద్రకు పోయిన తక్షణము ప్రళయము మొత్తం పోతుంది. ఇంకా నా అనుభవంలోనే ఉంది సృష్టి స్థితి లయ. ఎలా? బ్రహ్మడు నేనే ఇంకా నాకు సృష్టి చేసేకి వస్తుందా? ఎస్. స్థితి ఎస్. లయము ఎస్. చూసుకో నువ్వే. ఎంత బాగా చూడండి, సార్వత్రిక పూర్ణ అనుభవం ఇంకా అన్ని చెక్ చేసుకొని ఉండొచ్చు. వెదర్ ఇట్ వెరిఫైయింగ్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్, ఇప్పుడే వెరిఫై చేసుకొని ఉండొచ్చు. ఇది అది మనకు కావాల్సింది. అయితే ఇది నిజం కాదు. ఎలా? అవస్థలు నిజమా? వేకింగ్ స్టేట్ నిజమా? డ్రీమ్ నిజమా? ಮತ್ತೆ ఇది డీప్ స్లీప్ నిజమా? కాదు. ಮತ್ತೆ అవి ఏమేవి? ఆ బ్రహ్మడు అవస్థాతీతుడు, వాడికి అవస్థలే, వాడు నిద్ర ఎప్పుడైనా పోతాడు. వాడు ఉండేది వాడు ఒకడే. సృష్టి చేసేకి మనకి ఏముట్టుకుని కారణం ఏమని చెప్పండి? ఉండేది ఒకటిలో వాడు ఏం సృష్టి చేయాలా? ఏమీ చేసే పనిలే వాడు ఊరుకు ఉంటే చాలా, అంతే. అట్లా దాన్ని ఇంకా ఇవన్నీ మనకి తత్వంలో నిలిచిపెట్టేదానికి చెప్పే ఇవన్నీ ఐ వాష్లు. దానికి ఈశ్వర అంటే ఇప్పుడు మనకి ఈశ్వరుని విచారం తెలుసుకోవాల్సి పడుతుంది. ఈశ్వరుడు ఉంటే ఇప్పుడు మనము ఇక్కడ వ్యవహారంలో ఇవన్నీ పరమార్థికలో ఇవి యావది లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, సృష్టి లేదు అట్లా అనుకోని ఏమీ లేదు కదా అనింది. నేను ఎట్లు చిక్కి అట్లా ఆట ఆడితే నన్ను ఇడిచేలే కట్టేస్తుంది. స్వర్గానికి పోవాలా, నరకం అనుభవించాలా, ఇక్కడ తప్పించుకొనే కయ్యాలే. మీకు పాము సుళ్ళు ఎప్పుడు తాడు కనుక్కున్నప్పుడు అంతవరకు మీకు దిగులుందో లేదో చెప్పండి. ఉంది. అలాగేనే స్వర్గము నరకము ఈ దిగులు అనుభవించేది అన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను దుఃఖం అనుభవిస్తూ ఉన్నానో లేదా? ఉంది. మరి అది నిజమా? లేదు. దాన్ని ఇంకా అనుభవిస్తూ ఉన్నానో లేదా? అనుభవిస్తూ ఉన్నాను. అట్లా ఇవి కూడా సత్యమే. మనం తెలుసుకునే వరకు స్వర్గ నరకము అన్ని సత్యము అనుభవించాల మనం. సో ఇంత ఉంది. ఇది తొట్టు పూర్తి లేదు ఉంటాను చెప్పేయాలి. మీరు తత్వంలో నిలిచే వరకు ఇది పక్క 100% కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ తప్పించుకోనకి అయ్యలే ఎవరును. ఇది ఇంపార్టెంట్. సో అక్కడికి ఏమాయా ఈశ్వరుడు అంటే ఎవరు? మనం మనం పుట్టి ఇంకా పాపము పుణ్యము చేస్తాము. పాపము పుణ్యము చేసే అంటే దానికి సరీత్గా వీళ్ళు చేసిండే పాప పుణ్యాలకి రిజల్ట్ ఫలమియ్యల్లా. ఎవరు ఇచ్చేవాడు? దానికి ఒకడు ఉండల్లా, లీడర్. వాడిని ఈశ్వర అంటారు. సో వాడక్కడ హెచ్చుతకు కించిత్ అయ్యలే. వాళ్ళు చేసిండే పాపం సరిగ్గా తూకం చేసి అంత కరెక్ట్గా ఆ పాపానికి తక్కంతే వాడు నరకము ఇవన్నీ అనుభవించాలా. పుణ్యం చేస్తే దానికి తక్కంతే
మనకి మన శాస్త్రంలో చిత్రగుప్తులు ఉంటారు, ఒకడు మనం చేసే పుణ్యాలు రాసుకుంటాడు, ఒకడు పాపాలు రాసుకుంటారు ఉంటారు కదా. వీళ్ళంతా ఈశ్వరున అసిస్టెంట్లు. అట్లా వాళ్ళంతా రాస్తారు, తనకు తక్కంతే ఇక్కడ ఒక యాటమ్ అంత డిఫరెన్స్ అయ్యేలే. వీళ్ళకి జాస్తి, వీళ్ళకి తక్కువ. వ్యవహారంలో అట్లా హెచ్చు తక్కువ కావచ్చు. మన ఇంట్లో ఉండే 5 జనాలు నా బిడ్డలకు, 2-3 బిడ్డలకి నేను ఇచ్చేటప్పుడు ఒక అనుకోండి జాస్తి ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, వడ్డీ ఇవేం కావాల్సిన కావచ్చు. బట్ అక్కడ ఈ హెచ్చు తక్కువ అయ్యేలే. దానికే చెప్పేది, మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్లో లంచ్ మీ అండి టేబుల్ కింద, కోర్టులో పోయిందే జడ్జిని మీతో చేసుకోండి, తప్పించుకోవచ్చు. ఇక్కడ అక్కడ ఒక జడ్జి ఉంది, జడ్జ్మెంట్ ఉంది, యమధర్మరాజు జడ్జ్మెంట్. తప్పించుకోండి, చూస్తాము. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించండి ఎవరిదైనా పొలిటికల్ లీడర్ది. ఎవరప్పాను వస్తున్నా అక్కడ నడిచలేదు. ఎట్లుంది? దేవుడు చేసిండే తప్పుకి దేవుడే అనుభవించల్లా. ఎట్లుంది ఇది? ఎవరైనా తప్పించుకోనక అవుతుందా? అయ్యలేదా? శరీరానికి చేరండి అది. రాముడు వాలి వధ చేస్తాడు రావణ అవతారంలో. వాడు రాముడు కదా, వాడు అవతార పురుషుడు కదా, దేవుడు కదా. మరి కృష్ణుని అవతారంలో ఎలవానికి ఆ కాలుకొచ్చి బాణం కొట్టిందే, ప్రారంధ అనుభవించదా అది. అట్లే చూడండి వెనుకలకి. నేను ఎంత ఇవన్నీ చెప్పినాను మీకు వెనుకల, ఊరికి జ్ఞాపకం చేసుకునే దానికి. ఈ ఒక పాప పుణ్యము అనేది ఎవరిని ఇచ్చలేదు, అది శరీరానికి. మరి ఇంకా నేను శరీరానికి వస్తే నేను అనుభవించాలనే అంటే ప్రశ్న వస్తుంది అక్కడ. మీరు ఆ తత్వంలో నిలిస్తే ఏమనిపిస్తుంది చెప్పండి నాకు? తత్వంలో నిలిస్తే ఏమనిపిస్తుంది? అది నిజమైన నేను తెలుసుకున్నప్పుడు ఇది అసత్యం, ఈ అసత్యానికి ఏం జరిగినా కూడా ఏమనిపించదు సార్. నేను అశరీరము, నాకు శరీరమే లేదు. అప్రాణము, నాకు ప్రాణం లేదు. ಮತ್ತೆ అమనస్క స్థితి, నాకు మనసు లేదు. ఎప్పుడు శరీరం లేదో నాకు అనుభవంలో, అప్పుడు అక్కడ పుట్టు సావు ఆరు బదలావణలు 6 చేంజెస్ నా లేదు. మరి ఎక్కడ ప్రాణం ఉందో అక్కడ దొప్పి ఆకలి, ఎక్కడ మనసు ఉందో అక్కడ సంకల్ప వికల్పాలు, ఎక్కడ బుద్ధి ఉందో అక్కడ డిసిషన్, ఎక్కడ చిత్తం ఉందో అక్కడ నేను జ్ఞాపం చేసుకోవాలా, ఎక్కడ అహంకారం ఉందో అక్కడ కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ ఇది యావది లేదు. ఆ అనుభవంలో వచ్చినప్పుడు వానికి నేను అశరీర స్వరూపము అంటే వానికి అనుభవం వచ్చింటుంది. మరి ఈ శరీరము దుఃఖం పడుతుంది కదా స్వామిలో, పొడినిడియండి. శరీరం నేను కాదు. రమణ మహర్షి తత్వం తెలుసుకుంటారే, తెలుసుకున్న తక్షణము వాళ్ళ ఇది చూడండి ఎట్లుంటుంది స్టాండ్ పాయింట్. ఇప్పుడు శరీరము అనుభవిస్తా ఉంది, అనుభవించుకొని ఐఎమ్ నాట్ దట్. శరీరం ఏమి? మీరు ఏం చెప్తారు నాకే? శరీరము నాది, కన్నడకము నాది, ఇల్లు నాది, పెండ్లాం నాది, స్కూటర్ నాది. నేను ఇవి నాది అనేది నేను ఇడిస్తాను, ఆఫీసుకు పోతాను, మరి నాకు కావాల్సినప్పుడు వచ్చి చేరుకుంటాను. నాది. ఇక్కడ మీరు పోయినప్పుడు మిమ్మల్ని ఇడిచిపోండి చూస్తాం ఇంట్లో. నేను ఇడిచేకయ్యలే. బ్రహ్మస్వరూపం నా నిజమైన స్వరూపము. ఇది నాది ఇంట మనమే చెప్పినాము. నాదైతే నా షర్ట్ చినిగిపోతుంది. వై షుడ్ ఐ వర్రీ? లెట్ ఇట్ గో. నా షర్ట్కి అక్కి పడుతుంది, పడితే పోయా. నా దానికి పొడిండేది, నాకు కాదు కదా. ఆ అనుభవం ఉంటుంది. వాళ్ళకి కాయలు వస్తుంది, వస్తున్నాను, వాళ్ళకి ఆ శరీరం అనుభవిస్తూ ఉంటుంది. వరతో వాళ్ళకి అంత తాకేలేదు వాళ్ళకి. ఇట్లుంటుంది ఇది అనుభవం విచారము. ఇది మనకి ఇంకా సాధనలు చేసుకున్నప్పుడు మనకి ఇంకా కన్విన్స్ అవుతా వస్తుంది. ఇది ఇంత అక్కడికి ఈ ఈశ్వరుని విచారం చెప్తా ఉండేది. అక్కడికి ఈశ్వరుడు వాళ్ళ ఫలాన్ని తక్కంతే ఇస్తూ ఉంటాడు అనిందే ఈశ్వరుని చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ వేదాంతంలో ఈశ్వరుడు చెప్తారు, ఒప్పుకుంటారు. ఈ కపిల సాంఖ్యులు ఉంటుంటారు కదా, వాళ్ళేం చెప్తారు అంటే లే ఏమద్దు, వాళ్ళు వేదాలే ఆధారము. వాళ్ళు చెప్పేది ఏమి? వాళ్ళు పెద్ద మహర్షులు, సిద్ధిలు ఉండే, అన్నీ ఉండే, వాళ్ళు పుస్తకాలు రాసిండారు. వాళ్ళు చెప్తారు మేము మోక్షం చూపిస్తాం దాంట్లో మా దగ్గరికి అంటారు. తప్పు చూపిస్తారు. వాళ్ళది మోక్షం కాదు, సాధనలు తప్పు, తత్వం తప్పు, అంత తప్పు వాళ్ళది. వాళ్ళు ఏం చెప్తారు? ఈశ్వరుడేమొద్దు అంటారు. మరి ఆలప మనం చేసే కర్మాలకి అవంతకవే
ఫలాలు ఇచ్చేస్తుంది అంట వాళ్ళు. ఇంకొకరు ఉండరు దర్శనకారులు, వీళ్ళ తోముడు పాతంజల మహర్షులు, వాళ్ళు పెద్ద సిద్ధి పురుషులు. వాళ్ళకి సహస్ర తలలు ఉన్నంట, పాము మాదిరి వాళ్ళ ఆకారం ఉండింది. తల మాత్రం పాము, శరీరం అంతా మనిషి. వాళ్ళు ఒకసారి ప్రవచనం చేస్తూ ఉంటారంట. వాళ్ళు ప్రవచనం చేసేటప్పుడు ఒక స్క్రీన్ వేసి ఉంటారు. శిష్యులంతా ఆ స్క్రీన్ వెనుకలతో కూర్చోవాల, వీళ్ళని ఎవరు చూడకూడదు. ఒకసారి ఏమైంది, ఒక శిష్యుడు ఆ స్క్రీన్ వెనుకలు ఏముందో చూడాలా అంట తీస్తాడు. చూసిన తక్షణ వాడు అట్లే హార్ట్ ఫెయిల్ అయిపోతాడు. దేహమంతా శరీరము, తల మాత్రం పాము. వాళ్ళకి పతంజల మహర్షులు ఉంటే చెప్తారు, వాళ్ళకి సిద్ధి పద్యలు అన్నీ ఉండే. వాళ్ళు చెప్తారు, లే ఈశ్వరుడు కావాలా, ఫలమీయాల్సింటే అవే ఇచ్చేకొచ్చేలే, అవి అనాత్మలో ఒక చైతన్య కావాలా, ఒక రైలు రన్ చేయాల్సింటే ఒక చైతన్యం కావాలా, అక్కడ ఒక మనిషి ఉండాల. అదే రీతి మన కర్మాలకి ఫలాలు ఇవ్వాలంటే కర్మాలు అశాశ్వతము, అంటే శరీరం లేదు, చైతన్యం కాదు, అది బండ చైతన్యమా కాదు. అలాగా దాన్ని ఒక చైతన్యుడు మేనేజ్ చేయాల, దానికి తక్కంతే ఆ రిజల్ట్స్ ఇయ్యాల అంట చెప్పేది. ఇప్పుడు స్టూడెంట్స్ పరీక్ష హిడిచిందే వాళ్ళే మార్క్స్ వేసుకుంటారు, ఒప్పుకుంటారు ఎవరన్నా. వాళ్ళ పైన ఒకడు టీచర్ ఉండల్లా, ఒకడు అట్లా ఈశ్వరుడు అనేవాడు ఉండల్లా అని అంటే చెప్తారు. చూడండి, వాళ్ళ దాంట్లో వీళ్ళని నిరీశ్వరవాదీలు కపిల సాంఖ్యరావు, పాతంజలు ఈశ్వరవాదీలు. ఈ దర్శనకారులు 5 జనాలు ఉండరు కదా, 5 జనాలు మేము మోక్షం చెప్తాం మాతో దాండి వింటారు. ఒకరు చెప్పేది ఒకరికి పట్టలేదు. ఇప్పుడు ఎవరు నమ్మల్లా? ఇది పెద్ద రామాయణం, ఇది చాలా పెద్ద రామాయణం. ఇది ఎట్లా చూడండి, వీళ్ళు మాత్రం కాదు, ఇంకా మీరు ముందరికి కిందకు వచ్చాయంటే ఈ క్రిస్టియన్లు మేము చెప్పేది కరెక్టు, మేము దుడ్లు ఇస్తాము మా మతానికి చేరుకోండి అంటారు. ముస్లిమ్స్ వాళ్ళు మేము చెప్పేది కరెక్ట్ ఉంటాం, వాళ్ళు చొంపన వాళ్ళు ఇప్పుడు చేర్చుకుంటారు. ఇటు చేస్తూ వస్తారు. యావత్ సరి అందరూ చెప్తారు, మా గురువులు పెద్దోళ్ళు, మా గురువులకు సిద్ధీలు ఉంది, మాకు ఇంత జమీన్లు ఉంది, ఇంత ఆస్తి ఉంది, మా గురువులకి ఇన్ని జన శిష్యులు ఉండరు, మా గురువులు పెద్దోళ్ళు, మా గురువులు చెప్పేది నమ్మల్లా, మా గురువులు చెప్పేది నమ్మాలా అంట. వీళ్ళు పీక్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు చెప్పేది నమ్మాలా? వాటికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకడు రైల్వే స్టేషన్కి పోయి ఉంటాడు, ఎవరినో అడుగుతాడు, అక్కడ ఇట్లా ఊరికి పోవాలా ఎక్కడ అంట. ఈ ట్రైన్ పోతుంది ఎక్కండా అంటాడు. ఎక్కుతాడు. ఎక్కినప్పుడు వాడు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకొని పక్కలో కూర్చోండే వాడిని అడుగుతాడు, ఈ ట్రైన్ ఆ ఊరికి పోతుందా అంటాడు. ఎవరు చెప్పరు మీకు, అతడు పోయలేదు దిగండా అంటాడు. సొర్రని దిగేస్తారు. దిగిడిచిందే ఎక్కడికి పోవాలని అడిగితే అక్కడ చెప్తారు, 6వ ప్లాట్ఫారం పోండి. 6వ ప్లాట్ఫారం పై ట్రైన్ ఉంటుంది, ఎక్కుతాడు, కూర్చుంటాడు. వాడు కూర్చొని తక్షణ అడుగుతాడు, ఈ ట్రైన్ అక్కడికి పోతుందంట. ఎవరు చెప్పింది మీకే? పోయలేదు అక్కడికి, దిగిడిస్తారు. ఇంకొకరిని అడుగుతారు, 3వ ప్లాట్ఫారం పోండా. ఇట్లా ఎవరు చెప్పింది కరెక్ట్? వీడి జీవనం కలిస్తూ ఉంటే వీడి జీవనం వ్యర్థమైపోతుంది. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి ఎవరిపై డిపెండ్ కావాలా స్వామి? ఉత్తరం ఏమి దీనికి? రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేస్తారు, ఇట్లా ప్లాట్ఫారము, ఇట్లా ట్రైను, ఇట్లా ఊరికి పోతుంది ఏంటి, దట్ పర్ఫెక్ట్. ఎట్లా చూడండి, అట్లా ఎవరెవరో శాస్త్రాలు, మా శాస్త్రం కరెక్ట్ ఉంటా, మా ధర్మం కరెక్టు, మా ఇది కరెక్ట్ ఉంటా, డంగురాలు కొడుతూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి జనాలు కావాలా అనింది, దుడ్లు సంపాదించేయాలా, పేరు కావాలా అనింది. యావత్ సరి యావత్ తప్పు ఎట్లా కనుక్కోవాలా? దానికోసము మనకి శబ్ద ప్రమాణము అంటుంది. ప్రమాణాలు 3. యావది గుర్త మీకు? ప్రమాణాలు 3 యావది? ఒకటి చెప్పండి సార్, చెప్పండి. ఏదైనా ఒకటి గుర్తున్నా చాలు. మనం వ్యవహారం చేయాల్సింటే మనకి ప్రమాణాలు అంటే మనకి అనుభవాలు అంటే ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు చూడండి, మీరు ఉండరు, నన్ను మీరు చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తాను, ప్రత్యక్ష ప్రమాణం. నా మాట మీరు వింటారు, మీ మాట నేను వింటాను, ప్రత్యక్ష ప్రమాణం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. మన వ్యవహారం అంతా వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ ప్రత్యక్ష ప్రమాణంలో పోతుంది. ఇంకొకటి ఉంది, అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం యావది? కొండ పైన
పగ చూసి నేను అగ్గుంది అనుకుంటాను, బట్ అది నిజం కావచ్చు, కాక ఉండొచ్చు. నేను అక్కడ పోయి చూస్తే అది ఫాగ్, అగ్గి కాదు. అలాగా ఇది అనుమానం, ఇన్ఫరెన్స్. నేను ఆ అగ్గి పగ చూసి అగ్గుంటుంది. ఎలా అంటే అగ్గు చూసినప్పుడు పగ ఉంటుంది, దాన్ని ఇంకా అట్లా అనుకుంటుని, బట్ అది కాదు. ఇది అనుమానం. ఇంకొకటి శబ్ద ప్రమాణం. మనకు గుర్తుండేది, అది శాస్త్రం చెప్పాల, శబ్దము. దానికోసము ఇప్పుడు ప్రపంచం సృష్టి ఎట్లాయా, స్వర్గ నరకాలు ఉంటా, నా నిజమైన స్వరూపమేమి, ఇవన్నీ శాస్త్రం చెప్తుంది. దానికి ఇది శబ్ద ప్రమాణము అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిల్చుకుంటున్నాయి. మరి శబ్ద ప్రమాణం అంటే వేదాలు చెప్పేది కరెక్ట్ అంటే ఎట్లా చెప్తారు స్వామిలో అంటే ప్రశ్న. వేదాలు చెప్తుంది, వేదాలు కొనే భాగమే ఉపనిషత్తులు ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. భగవద్గీత ఇవన్నీ సారాంశమే సూత్ర భాషలు. ఇప్పుడు ఇవి 3 చెప్తుంది. ఒప్పుకోండా అంటే క్రిస్టియన్లు, ముస్లిమ్స్ చెప్తారో మేమే నమ్మాల మీ వేదాలు మేము నమ్మలేదు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తిరగా పీక్లాట్లే ఏం చేస్తారు అప్పుడు? మరి ఎట్లు తెలిపెడతారు? ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, మరి ఏం చేయాలి? ఇప్పుడు శాస్త్రం చెప్పేది మరి నమ్మలు అనేది ఎట్లు చెప్తారో? ఆ సుళ్ళు చెప్తా ఉండొచ్చు, వేరే వాళ్ళు చెప్పినట్లు అది సుళ్ళు చెప్తా ఉండొచ్చు. ఇప్పుడు శాస్త్రం చెప్పేది కరెక్ట్ అంటే ఎట్లు చెప్తారు? సార్వత్రిక పూర్ణానుభవం. ఎవరప్పుది? ప్రతి దినము వాడు జాతి, కులము, గోత్రము, మొగోళ్ళు, ఆడోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, యావ దేశమోళ్ళు కానీ, సత్యయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, కలియుగం కానీ, ఇంకెవదో యుగాలు దాని ఎక్కడైనా కానీ ఈ 3 కామన్గా ఉంది. వేకింగ్, డ్రీమ్, స్లీప్. కంపేర్ ఇట్, ఫినిష్. ఇప్పుడు స్వర్గ నరకాలు ఎట్లా కంపేర్ చేస్తాం చూడండి. సృష్టి, స్థితి, లయ ఎట్లా కంపేర్ చేస్తుంది? మన నిజమైన స్వరూపము ఎట్లా కంపేర్ చేస్తుంది? ఫినిష్, ముగిసిపాయ. సో దానికోసము శంకరాచార్యులు చెప్పేది చూడండి, ఎంత బాగుంది ఏంట ఇది. శంకరాచార్యులు చెప్తారు, 100 వేదాలు చెప్తుంది, నమ్మొద్దండి. వేదవ్యాసులు చెప్పరి, నమ్మొద్దండి. శంకరాచార్యులు నేను చెప్తాను, నమ్మొద్దండి. సాక్షాత్ కృష్ణ భగవంతుడు, అవతారము పురుషుడు కృష్ణ భగవంతుడు చెప్తాడు, నమ్మొద్దండి. అంటే అగ్గి చల్లగా ఉంది అంటారు. 100 వేదాలు, ఉపనిషత్తులు, కృష్ణ భగవంతుడు, వేదవ్యాసులు అందరూ నమ్ముతారా? లేదు. మరి ఒక గిణి బిడ్డ కూడా కాదు, గిణి అగ్గి కాలుతుంది, నమ్ముతామో లేదు? ఎలా? ఎక్స్పీరియన్స్, అనుభవానికి పొందుతుంది. ఫినిష్, ముగిసిపాయ. దానికోసమే శంకరాచార్యులు ఈ మాట చెప్తారు. ఎట్లుంచోండి, ఇది ఏం హృదయం ఉండాల కదా ఈ మాట చెప్పాల్సి అంటే. ఎవరు చెప్తారు? ఎవరైనా ధర్మ గ్రంథంలో చెప్పండి చూస్తాము. అంత మోసాలు, వంచనాలు, కపటాలు. పాపం వాళ్ళకి గొట్లేదు. అది వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు, లేకుంటే చంపేస్తాను నేను, మా ధర్మం దాకుంటేంటి, ఎదురువిచ్చో, చేసో, దుడ్డిచ్చో ఇవి చేస్తారు. మన వేదాలు ఇట్లు కాదు చెప్పేది, మన మాండిక్య ఉపనిషత్తు ఇట్లు కాదు చెప్పేది. ఫస్ట్ తన వేకింగ్, డ్రీమ్, స్లీప్ చూపించేస్తుంది. వాళ్ళ అప్పింటుంది. ఇది అందరు సొత్తు, అందరికీ అనుభవం అవుతాం. పుట్టినప్పుడు ఇంకా తెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు 24 గంటల్లో ఎవరికి అయ్యలే 3 అనుభవాలు. పట్టండి, మీకు ఏం శాస్త్రంలో చూపిస్తుందో దాన్ని కంపేర్ చేసుకోండి. ఫినిష్, ముగిసిపాయ. ఎవరినేం అడగల. అవుట్ కోసమే నేను చెప్పింది. మొదలు ఎత్తుకుంటానే సార్వత్రిక పూర్ణానుభవ. ఆమెను ఇంకా యుక్తి కూడా చూపిస్తారు ఇక్కడ. తర్కము, లాజిక్. బట్ ఆ లాజిక్ వేరే వాళ్ళ మాదిరి కాదు, అనుభవానికి పొందాల. శాస్త్రం చెప్పే తర్కము ఉపయోగించాల. ఇది ఇప్పుడు శబ్ద ప్రమాణం శాస్త్రం చెప్తుంది. సో నా అనుభవంలో ఉండేది, శాస్త్రంలో ఉండేది ఒకటే ఉంది. లేకపోతే శాస్త్రం చెప్పింది మీ అనుభవంలో కంపేర్ చేసుకోండి, మీ అనుభవంలో ఉండేది ఇప్పుడు శాస్త్రం కంపేర్ చేసుకోండి. 3 ఒకే తర ఉంటుంది. అదే ఇంకా ముక్తులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు పక్క. ఇవన్నీ కరెక్ట్ 4. మీరు సాధన చేసి ముక్తులు కాండా మీ ఎక్స్పీరియన్స్ చూసుకోండి. ఎట్లా చూడండి,
ఇది వేదాంతము. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, సరే స్వామి, ఈ వేదాంతం ఇవన్నీ చెప్తుంది, ఈ తత్వం కరెక్ట్ అంట, ఈ శరీరం నువ్వు కాదో, ఈ ఆత్మస్వరూపే నిజమైన స్వరూపం అంట. ఇప్పుడు ఇంకా బుద్ధివంతులు వస్తారు, బుద్ధివంత ఋషులు వస్తారు, ఇది తప్పు అంట చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? సైన్స్ అట్లే కదా అయిండేది. మొదలు పోలియో డ్రాప్స్ 3 వేస్తే చాలు అని చెప్పచ్చు. మేము డాక్టర్లు అయినప్పుడు 3 డ్రాప్స్ ప్రతి నెల 3 సార్లు ఫినిష్ అయిపోయాయి. ఆమెను ఇంకొచ్చి చాలదు, ఇంకా పోలియోలు ఉంది, దాన్ని ఇంకా 4వది వేయండి, తిరగా వచ్చిరి ఇంకెవరో చాలు 5 వేయండి, తిరగా వచ్చిరి ఇప్పుడు ఏడాదికి ఒకసారి వేయండి, 5 ఏండ్లు వేయండి. ఎక్కడికి తెచ్చేది? ఈ సైన్స్ అనేది ఇట్లాది. ఇప్పటికి యాటమ్ అన్ని మ్యాటరు ఎనర్జీ అంట చెప్పేసి, మ్యాటర్ అనేది నథింగ్ బట్ యాటమ్ అనరి. ఆమెనికి ఏమనరి? దాన్ని యాటమ్, ఆమెనిక దాన్ని ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని ఇప్పుడు ఇంకేమో చెప్తారంట. అక్కడికి యావ సత్యమో అట్లే మీ బ్రహ్ముడు కూడా ఇట్లే అయితే ఏం చేస్తారు స్వామి అంట ప్రశ్న వస్తే ఏం చెప్తారు మీరు? ఉత్తరమా? ఏమంది ఉత్తరం దీనికి? ఎట్లా చూడండి ప్రశ్నలో ఇట్లు థింక్స్కోవాల. ఇది వేదాంతము. ఏం చేస్తారు ఇప్పుడు? ఆత్ముడు ఒక్కడే సార్, ఎంతమంది ఎన్ని ఉన్నారు అని చెప్పినా కానీ ఉన్నది ఆత్ముడు ఒకటే. మీరు చెప్తారు ఆత్ముడు ఒకటే అంట, వాళ్ళు చెప్తారు లేదు ఉంటారు. అప్పుడేం చేస్తారు? అది కాదు రీజన్, అది కాదు ఆన్సర్, మరేమి? ఎట్లా చూడండి ఎంత సూక్ష్మంగా ఉంది, బట్ అంతే బాగుంది. కుణియల్లా ఈ విచారాలు ఏమైనా ఇంటే చెప్తా ఉంటే మనకి కూర్చున్నట్లయితుంది. అబ్బా మన వేదాలు వాట్ గ్రేట్. శాస్త్రం చెప్పే మన తత్వము అవస్థలో లే, కాలంలో లే, దేశంలో లే, కార్యకారణానికి వంగలేదు. ఎట్లా చూడండి, ఆత్ముడు కాల దేశ కార్యకారణ భావాలని మీరింటాడు. ఇప్పుడు మీ సైన్సు యావదే కానీ, యావదే ధర్మం కానీ, కర్మకాండ కానీ అన్నీ వేకింగ్ స్టేట్లో ఉంటుంది. సో అది అక్కడ ఒక కట్టు. ఆ వేకింగ్ స్టేట్లో ఉండేది ఏం కావాల్సిన చేంజ్ కావచ్చు. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కావాల్సిన చేంజ్ కావచ్చు. సైంటిస్టులు ఏం కనిపెట్టినా ఆబ్జెక్ట్స్ను కనిపెడతా ఉండరు, వారితో సబ్జెక్ట్ వాళ్ళు దే డోంట్ నో. ఎవరో సైంటిస్ట్ని అడుగుతారంట, ప్రపంచంలో ఉండే వస్తువులు కనిపెడతా ఉండవు, నిన్ను ఎవరు అంటే చూసుకో ఉండవా నువ్వా అంటే అడగరంట. వాడికి అప్పుడు అర్ర నన్ను నేను ఎవరు ఉంటేనే చూసుకోలేదే అనేది ఎక్కడికి పోతుంది చూడండి. వేదాంతం ఎక్కడికి పోతుంది చూడండి. ఆ నిజమైన నేను మీ అవస్థలోలే, కాలంలోలే, దేశంలోలే, కార్యకారణ భావము, దానికి ఒక రీజన్ లేదు. ఎంత బాగుంది. ఇప్పుడు దీన్ని చేంజ్ అయితే చెప్పండి చూస్తాం. నెవర్. ఎట్లా చూడండి, ఇది మన తత్వం, ఇది మన వేదాంతం చెప్పేది. ఈ తర వేదాంతం ఎవరు చెప్పలేదండి. పుడితే చిక్కాలే. నాకు అనిపించేది ఎవరెవరి శాస్త్రంని వింటారో చెప్తారో వెనకల జనము పుణ్యం అండి. నిజంగా చెప్తాను నేను. ఏమో పుణ్యం చేసింటేనే మనకు అట్లీస్ట్ మన చెవులకు పడవలసింటే. నేను ఎందుకో పోయింది డంగూరా కొట్టినాను, వాళ్ళు నాకు వద్దు ఉంటారు. ఏం చేస్తారు? ఇడిచిడిచేది. ఎన్నోసార్లు ఒకసారి దుఃఖమైతుంది, ఏమి చేసే కయ్యలే. ఒకసారి కథింటిని నేను, ఒకరు బ్రహ్మజ్ఞానిలు వాళ్ళు, ఒకడు వ్యాపారస్తుడు వస్తూ ఉండంట. ఆ వ్యాపారస్తుడు వస్తే, ఈ పది నేను మీకు తత్వ విచారం చెప్తాను వినండి అంటే, నాకు ఇప్పుడు టైం లేదు రేపు అంటూ ఉంటారంట. అట్లే అంటూ ఉంటారంట వాళ్ళు. కొనాకి వాళ్ళ ఇంటికే పోయింది అడుగుతూ ఉంటారంట. పాపం వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ ఇంటికే పోయి చెప్తాము అనిందే, ఈ పది తత్వ విచారం చెప్తాం నేనంటే ఎవరు ఉంటా, ఈ పది పురుషులకే రేపుతా అంట.
మన్నాడుతాడ ఇట్లే ఒక 50 సార్లు చూపించారంట వాళ్ళని. వీళ్ళు పేషెన్స్గా పోతా ఉంటారంట. బ్రహ్మజ్ఞానిలు ఇదే వెన్నున్నట్టు ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడు కోపం చేసుకోవాలి, ఎవరిపైన కోపం ఉండలేదు. ఇది రియలైజ్డ్ సోల్స్ నడుచుకునే రీతి. శరీరం ఉండొచ్చు వాళ్ళకి, వాళ్ళు నడుచుకునే రీతి పైన వాళ్ళు రియలైజ్డ్ ఆర్ నాట్. ఆమె ఇంకేమైతుంది, కొనాకి వాళ్ళు ఇడినేలే ప్రతి వాళ్ళు ఎప్పుడు మన్నాడు పోయేది. ఈ సత్వగుణాల లక్షణం ఏమేంటే అందరినీ నొంపేస్తారు. వాళ్ళకి ఎవరు కమ్మడిచలేదు, మోసం చేస్తారు అనేది అనిపించలేదు. నా పెండ్లాం ఎప్పుడు చెప్తుంది, మీరు ఎప్పుడు మోసం పడుతూ ఉంటారు. నాకు తెలియలేదు. నా పెండ్లాం చెప్తుంది, వాళ్ళని ఎట్లు నమ్ముతారు మీరు ఉంటారనేది. నాకేం కమ్మడి లేదంట. నేను వాళ్ళు మాకు కనపడిస్తుంది కదా అంట. ఇది ఇంకో ఇది అంతే. ఇవి ఒక రామాయణాలు ఏమైనా వండుకొని కొనాకి వాళ్ళు ఒకసారి పోయినప్పుడు స్వామి వాళ్ళు చచ్చిపోయిండరు అంట, ఉత్తరమిచ్చారంట వాళ్ళ ఇంటోళ్ళు. కొనాకు వాళ్ళు ఈయనే కాలేదు. అప్పుడు వాళ్ళ అవతలకు పోయేటప్పుడు చూస్తే అంతలోపు ఒక 5-6 నెలలు, 10 నెలలు, 9 నెలలు, ఒక ఏడాది అయిపోయిండేమో. పోయి చూస్తే ఆవుతోటి దూడు ఉండంట. ఆ దూడే వాళ్ళ ఇంటి యజమానులు ఆ దూడు రూపంలో పుట్టిండాడంట. అంతే లెక్కాచారం. ఇప్పుడు ఆ దూడికి ఏం చెప్తారు మీరు? అర్థమవుతుందా? అవస్థాత్రే చెప్తే అర్థమవుతుందా? ఇది అనుభవస్థితికి కండ్లకి కనపడిస్తుంది. వెనక జన్మాలు ఇవన్నీ కొందరికి, అందరికీ కనపడియాల అనేది ఏం లేదు. బట్ ఇది మనము చెప్పినప్పుడు ఎట్లా వెళ్తుంది చూడండి. వాళ్ళు ఇడి లేదు ఉంటే ఇప్పుడు కాదు రేపన వాళ్ళ చెవుల్లో వింటారంట. ఇప్పుడు ఇన్ని చూస్తాం. దానికోసమే మన సాధు సంతులు, దాసులు ಮಾನವ ಜನ್ಮ ಬರು ದೊಡ್ಡದು ವ್ಯರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದಿರಿ ಉಚ್ಚಪದಿರ. ఈ మనిషి జన్మ అనేది అంత శ్రేష్టము. మీకు గొత్తులే ఎట్లో పాప పుణ్యము సమంగా చేస్తే మనిషి జన్మ వచ్చేది. పాపం సాన చేసే అంటే ప్రాణి జన్మం. పుణ్యం జాస్తి చేస్తే దేవత జన్మాలు. ಯಾವ జన్మమైనా ప్రాణి జన్మం అయితే తెలుసుకోడానికి వచ్చేలే. దేవత జన్మాలు ఏమైనా వచ్చేస్తే అక్కడ భోగ జీవనము. మీకు ఈ తోట దేవునితో పోయే ఛాన్సెస్ లేదు. ఎప్పుడు సుఖంగా ఉంటారు. అయినంత అక్కడ దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది. ఇంద్రునికి మన పదవి బగ్గి ఎప్పుడు దిగులు ఉంటా ఉండే. దానికోసము మనిషి జన్మ ది బెస్ట్. దానికోసమే దీన్ని వ్యర్థం చేసుకోవద్దన్నట్ట శాస్త్రం చెప్పింది. వ్యర్థవాయితల్లా జన్మವು ಸಾರ್ಥಕಾಗಲಿಲ್ಲ, ಅರ್ಥದಾಸೆಯಲ್ಲಿ ಪೃಥ್ವಿಯನ್ನು ಸುತ್ತಿ ಮತ್ತನಾಗಿ ಬರು ಕೃತ್ಯವನ್ನು ಮಾಡಿ ವ್ಯರ್ಥವಾಯಿತಲ್ಲ. జన్మవు సార్థకాగలిల్ల. మన మనుషులే పుట్టి ఇంకా వ్యర్థం చేసుకోకూడదు. ఇది గొత్తైతే ఒక సెకండ్ కాలం కలిసేదానికి ఇష్టం వచ్చలేదు మనకి. అయ్యో ఎప్పుడు ఆ తత్వం తెలుసుకుంటాను, తిరగా నేను రేపు ఉంటానో లేదో నాకు గొత్తలే. ఎవరికి గ్యారంటీ? ఎవరన్నా ఎదుముట్టుకొని చెప్పండి రేపు నేను ఉంటా. నా కరోనా వచ్చి ఎందరూ చచ్చిపోయారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ పటపటపట అంట ముదిరిపోయారు కదా. ఏం నమ్మకం ఉంది? తెరవారు మనం ఏమైనా కళ్ళు ఇడిస్తే ఆ దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పాలా. భగవంతా నా పైన కరుణే పెట్టి నన్ను బతికిచ్చిండావు, దెన్ ఐ షుడ్ యూటిలైజ్ దిస్ జన్మ అనింటే ఆ తరద వల్ల మనకి అది చెప్తారు. సో అక్కడికి ఈశ్వరుడు ఉంట మనం ఏం చెప్తామో అది కూడాను అధ్యారోపణ ఇంకా చెప్పేది. ఇవన్నీ తీసేస్తారు. కొనాక అక్కడ ఈశ్వరుడు యావది లేదనే, సృష్టినే లేదే. ఏమీ లేకున్నప్పుడు ఇంక ఈశ్వరుడు ఏమిటి కావాలా? ఏమేమీ లేదు అనేది చెప్పేది. ఇది అధ్యారోపాపవాదం అంట చెప్తారు. ఇంకా పూర్ణానుభవ ప్రసిద్ధి కనసిన అవస్థ మనం చూసుకుంటే మనకు బాగా కొత్త నేను చెప్తా ఉన్నారు. ఇది అనుభవంకి పొందే ప్రక్రియ అనేది. రెండోది నేను ఉండాను అంట చెప్తాం కదా. పాముంది ಯಾವ ఆధారం ఇంకా చెప్తారో, పద్మ ఆధారం ఇంకానే పాముని మీరు భావం చేసుకోవాలా, కల్పన చేసుకోవాలా. అది అదే రీతి నేను ఉండాను, దీనికి ఆధారం ఏమి? సాక్షినే ఆధారము.
అట్లా అనేది రెండోది. మూడోది గాఢ నిద్రలో ఇవన్నీ ప్రళయమైపోయి ఉంటుంది. యావది ఉండలేదు, అక్కడ అస్తిత్వం ఉండలే. ఇప్పుడు నేను ఇవన్నీ ప్రపంచము, జీవాత్మ జీవాత్మ ఇది జగత్తు, ఈశ్వర అన్నీ కూడా నిద్రలో ఒకటైపోయి ఉంటుంది. ఇది కూడా కొత్త మనకి. సో మనం ఈ తత్వంలో నిలిస్తే మనకి ద్వైతము బాధితం కావాలా, నాశం కాదు, లయం కాదు. ద్వైతము, ప్రపంచము, జీవత్వము, ఈశ్వరత్వము ಮತ್ತು ఈ ప్రపంచము అన్నీ కూడా బాధితం కావాలా. అది కనపడిని లేచి తిరగా నాకు ముక్తులైన వాళ్ళు ఎవరు చచ్చిపోయేలే ఉంటారో, వాళ్ళకి ఆ అనుభవం ఇంకా ఆకులకు వచ్చిన తక్షణం వాళ్ళకి శరీరం కంపడిస్తుంది. వాళ్ళు మన మాదిరినే వ్యవహారం చేస్తారు. సూర్యుడు పుట్టేలే ముళగిలుతుంటే గొత్తున్నానో వాళ్ళకి ఆ తత్వం గుర్తుంటుంది. అయితే వాళ్ళు అదే మన మాదిరినే వేరే వాళ్ళ మాదిరినే వ్యవహారం చేస్తారు. మొదలు ఎట్లా చేస్తారో అట్లే చేస్తారు వ్యవహారం. వాళ్ళకు ఆకలి అవుతుంది, భోజనం చేస్తారు, అంతా అవుతుంది, అదే తరనే అంతే వర్తు. అయితే వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమేంటే వాళ్ళకి కామక్రోధ లోభమో అది మానవ శరీరం కించిత్ ఉండలే. నేను శరీరం అంట వాళ్ళ అనుభవం ఉండేదే లేదు. అశరీరం, మనకు శరీరమే లేదు. ఇంత అనుభవం ఉంటుంది, అది మనం సంపాదించేలా అంట చెప్తారు. సో ముందరికంతా ఇవి ఈ వాక్యాలు విచారం చెప్తారు. మనకేం ఇదంత ఇంపార్టెంట్ వద్దు, అన్నీ కూడా నేను చెప్పినాను. ఇది దీని సారాంశము ఇంత తెలుసుకుంటే చాలు. దానికోసమే మనకి ఇది చూపెట్టాల్సి అంటే నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంట నెగేషన్ ఇంకనే తెలిసిపెట్టాల, వేరే ఛాన్సే లేదు. వేకింగ్ స్టేట్లో ఉండే ఈ శరీరమా కాదు, డ్రీమ్ స్టేట్లో ఉండే అభిక్షుకుడా కాదు, పోని ఇవి రెండు లేకుండే నిద్ర అది కాదు అంట తీసిపెట్టి నేతి 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 ఇంట పోయిందే మనం తత్వంలో నిలిచిపెడతారు. వేరే తావలేదు. చాలా అంటే ఇది నేనే సబ్జెక్ట్ అయ్యింది, దాన్ని ఇంకా ఆబ్జెక్ట్ అయితే నాకు ఇంకా దూరం ఉండేదాన్ని నేను టార్చ్ చేసో లేకుంటే ఎవరైనా ఇట్లా చేతిలో చూపించో నేను అనుభవం చేసుకోవచ్చు. బట్ ఇది నేనే అయ్యింది దాన్ని ఇంకా నన్ను నేను అనుభవంలో కనుక్కోవాలా. ఇంట్యూషన్, నేర్మయ స్ట్రైట్ అనుభవము అంట చెప్తారు. సో ఇక్కడికి అధ్యారోప అపవాద ప్రక్రియ ముగిసింది. మరి కొన్ని ప్రక్రియల్లో కూడా దాన్ని ముందుకు చూపిస్తారు. సో మనము రేపు క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకుంటామంట. ఈ టాపిక్ ఇంకేమిది అయిపోయాయి. ఇంకా రేపు కాదు, నెక్స్ట్ వీక్ నేను భగవద్గీత పెట్టుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి.